ఈ విశ్వంలో భూమి కాకుండా జీవం ఉండటానికి ఆస్కారం ఉన్న గ్రహం కెప్లర్ 452b ఒకటేనా? ఇతర గ్రహాల్లో అలాంటి అవకాశమే లేదా? ఒకవేళ కెప్లర్ 452b మీద ఇప్పటికే గ్రహాంతరవాసులుండి వారు మనకన్నా తెలివైన వాళ్ళైతే మనకేమీ ప్రమాదం లేదా? వాళ్ళు మనపై దాడి చేస్తారా లేక మనతో స్నేహం చేస్తారా? వాళ్ళు భూమి మీదకి వచ్చే అవకాశం ఉందా? మొత్తానికి నాసా ప్రయోగాలు, కెప్లర్ పరిశోధనలు అన్నీ కలిసి విశ్వంలో భూమి ఒంటరి కాదని తేల్చేశాయి. ఇప్పుడు కనిపెట్టిన ఆ కొత్త గ్రహం కెప్లర్ 452b మీద నీరు, వాతావరణం ఉండేందుకు ఎక్కువగా అవకాశాలున్నట్టు తేలింది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంతకు మించి ఆ గ్రహం గురించి ఎక్కువ సమాచారం తెలిసే వీలు లేదు. ఎందుకంటే కెప్లర్ టెలిస్కోప్ ఈ గ్రహం నుంచి వచ్చే రేడియేషన్ మూలంగా దీనిని కనిపెట్టింది. ఆ రేడియో తరంగాలను అంచనా వేసి దాని మీద ఉన్న మూలకాలను, ఇతర సమాచారాన్ని మనకి అందించింది. నాసా కెప్లర్ 452bతో పాటు ఇలాంటి ఎన్నో గ్రహాల గురించి అధ్యయనం చేసేందుకు ప్రయోగించిన కెప్లర్ ఎంతో విలువైన సమాచారం అందించింది. ఇప్పుడు తాజాగా కనిపెట్టిన కెప్లర్ 452b గ్రహం గురించి మరింత సమాచారం రాబట్టేందుకు నాసా మరో ప్రయోగం చేయబోతోంది. 2017లో నాసా ప్రయోగించనున్న టెస్ అనే గ్రహాన్వేషణ శాటిలైట్ ఆ మిగిలిన పని పూర్తి చేయబోతోంది. ఈ ప్లానెట్ హంటింగ్ శాటిలైట్ల మీద ఇప్పటికే ఎన్నో ప్రయోగాలు చేసిన నాసా దానిని ఈ కెప్లర్ 452b అన్వేషణ కోసమే ప్రయోగించాలని నిర్ధారించుకుంది. మరో 2 ఏళ్లలో ఈ గ్రహం గుట్టుమట్లను రాబట్టేందుకు నాసా ప్రయోగించబోయే ఈ ప్లానెట్ హంటింగ్ శాటిలైట్ అసలు అక్కడ జీవం ఉందా లేదా అన్న విషయాన్ని చెప్పుకొచ్చే అవకాశం ఉంది. నథింగ్ కెన్ బి రూల్డ్ అవుట్. ఆన్ ది అదర్ హ్యాండ్ లైఫ్ ఉండకపోవచ్చు కూడాను, ఎందుకంటే ఇట్స్ హైలీ ప్రాబబిలిస్టిక్. కానీ ఒకవైపు ఎక్స్ట్రీమ్ చూస్తే లైఫ్ ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఆ లైఫ్ ఏమో బ్యాక్టీరియల్ లైఫ్, అంటే సూక్ష్మజీవులు ఈ ఫామ్లో ఉండొచ్చు, మైక్రోబియల్ లైఫ్. అనదర్ ఎక్స్ట్రీమ్ చూస్తే ఇవాల్వ్డ్ లైఫ్, అంటే మనలాగా మనకంటే కూడా ఎక్కువ ఇంటెలిజెన్స్ ఉన్న లైఫ్, అది కూడా ఉండొచ్చు. సో ఆల్ దీస్ ఆర్ పాసిబిలిటీస్. ఒకవేళ ఇప్పటికే అక్కడ జీవం ఉన్నా వాళ్ళు మనకన్నా తెలివైన వాళ్ళు కాకపోయి ఉండొచ్చు. ఒకవేళ మనకన్నా మేధావులై ఉండి అత్యాధునిక శాస్త్ర పరిజ్ఞానాన్ని సంపాదించుకున్నా వాళ్ళు అక్కడి నుంచి మన భూమి మీదకు రావడానికి 1000 ఏళ్లు పడుతుంది. కాబట్టి ఇప్పట్లో వాళ్ల నుంచి మనకు ప్రమాదం లేదన్నమాట. అయితే ఆ గ్రహం భూమికి చాలా దూరంగా ఉంది కాబట్టి నాసా అంతకన్నా దగ్గరగా ఉన్న గ్రహాల మీద పరిశోధనలు చేస్తోంది. గ్రహాంతరవాసులతో పాటు మనం ఉండగలుగుతామా లేదా అనే విషయం కనుక ఆలోచించినట్లయితే చాలామంది శాస్త్రవేత్తలు రకరకాల వాదనలు ఉన్నాయి. కొంతమంది శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే ఈ గ్రహాంతర జీవులు కనుక ఉంటే అవి బుద్ధిజీవులుగా ఉన్నట్లయితే మనకన్నా చాలా తెలివిగా ఉంటాయి, చాలా ప్రమాదకరంగా కూడా ఉండే అవకాశం ఉందని కొంతమంది శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కానీ ఇంకొంతమంది ఏం చెప్తున్నారు అంటే మనుషులకున్న అవలక్షణాలు ఈ గ్రహాంతర జీవులకి, ఆ బుద్ధిజీవులకి మనం ఆపాదించడం, అవేవో మన అందరినీ చంపేస్తుందని ఆలోచించడము అది చాలా తప్పు. బహుశా ఒకవేళ మనం కనుక వారిని కనుక చేరుకోగలిగితే ఖచ్చితంగా వారు ఆ జీవులతో కూడా మనం కలిసి ఈ భూమి మీద ఎలా అయితే ఉంటున్నామో ఉండే అవకాశం మాత్రం ఉంది అని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ఇలా కనిపెట్టిన గ్రహాలకు కూడా కెప్లర్ పేరు మీదనే పేర్లు పెడుతూ వస్తున్నారు. అంటే కెప్లర్ 442b, కెప్లర్ 155c, కెప్లర్ 235e, కెప్లర్ 186f, కెప్లర్ 62f, కెప్లర్ 438b, కెప్లర్ 296f, ఇలా ఎన్నో గ్రహాల్ని గుర్తించింది. అదే క్రమంలో ఈ కొత్త గ్రహానికి కెప్లర్ 452b అని పేరు పెట్టారు. ఈ గ్రహాన్ని కనిపెట్టక ముందు భూమికి దగ్గరగా ఉన్న భూమి లాంటి గ్రహం ఏంటో తెలుసా? కెప్లర్ 186f. ఇది భూమికి కేవలం 500 కాంతి సంవత్సరాల దూరంలోనే ఉంది. ఇది భూమి కన్నా 10వ వంతు పెద్దదిగా ఉంటుంది, అంటే దాదాపు భూమి అంతే ఉంటుందన్నమాట. కానీ ఈ కెప్లర్ 186f తన సూర్యుడికి కాస్తంత ఎక్కువ దూరంలో ఉంది. అంటే భూమి మీదకు వచ్చే సూర్యరశ్మి కన్నా అక్కడ తక్కువ సూర్యరశ్మి ఉంటుందన్నమాట. అంటే మనకు సాయంత్రం వేళ ఎలా ఉంటుందో అక్కడ మధ్యాహ్నం వేళ అంత వెలుగు, సూర్యరశ్మి ఉంటాయన్నమాట. నాసా ప్రయోగించనున్న ప్లానెట్ హంటింగ్ శాటిలైట్ ముందు దృష్టి పెట్టేది ఈ గ్రహం మీదే. ముందు దీని సమాచారం వెలికి తీసిన తర్వాత ఇప్పుడు బయటపడ్డ కెప్లర్ 452b గ్రహాన్వేషణ చేస్తుంది. ఇలా భూమి లాంటి గ్రహాలను అన్వేషించడం ఒక్క నాసాకే కాదు, అన్ని ప్రపంచ దేశాలకు అవసరంగా మారిపోయింది. ఎందుకంటే మానవులు ఈ భూమి మీద శాశ్వతంగా మనుగడ సాగించే అవకాశం లేదనే చెప్పాలి. ఎందుకంటే మానవుడు చేస్తున్న తప్పిదాలకు క్రమేపీ భూగోళం నివాసయోగ్యం కాని గ్రహంగా మారిపోతోంది.
ఇప్పటికే ఓజోన్ పొరకు చిల్లులు పడి భూతాపం గణనీయంగా పెరిగిపోయింది. మరోపక్క అడవుల్ని నరికివేయటం, జీవ సమతుల్యం దెబ్బతినటం వంటివి మహా ఉత్పాతానికి దారితీసే ప్రమాదముందని పరిశోధకులు ఇప్పటికే హెచ్చరించారు. ఇలా భూమి వేడెక్కుతూ పోతే అది తన భూ అయస్కాంత శక్తిని కోల్పోతుంది. ఒక్కసారి భూమి మీద అయస్కాంత క్షేత్రం నిర్వీర్యమైపోతే సూర్యుడి నుంచి వచ్చే కాస్మిక్ కిరణాలు నేరుగా భూమిని తాకుతాయి. అప్పుడు భూమి మీద ఏ జీవి మనుగడ సాగించలేదు. క్రమేపీ వాతావరణం కూడా మాయమైపోతుంది. సముద్రాలు కూడా ఎండిపోయి భూమి ఎర్రబారిపోతుంది. అంటే ఇప్పుడు మార్స్ ఎలా ఉందో అచ్చం అలాగే అయిపోతుంది. నిజానికి ఒకప్పుడు మార్స్ మీద కూడా జీవం ఉండేదని, కానీ అక్కడ వాతావరణం మాయమైపోవడం వల్లే అది నిర్జీవమైపోయిందన్న వాదనలు ఉన్నాయి. మానవ తప్పిదాల వల్ల భూమి పూర్తిగా నిర్జీవమైపోయే ప్రమాదం ఉంది కనుక ఆ ప్రమాదం ముంచుకొచ్చే ముందే మనకు మరో భూమిని వెతుక్కోవటం చాలా అవసరం. ఆ ప్రయత్నమే నాసా చేస్తోంది. అయితే సమీప భవిష్యత్తులో సాంకేతికత అభివృద్ధి చెందితే ఆ న్యూ గోళాలకు మనము ప్రయాణం కట్టి అక్కడ స్థిర నివాసాలు ఏర్పరచుకోవచ్చు. అంతవరకు వెయిట్ చేయాల్సిందే. ఇది వాటి స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ